వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. నా పేరు కిల్లు వెంకట రమేష్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డైరెక్టర్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిని. అల్లూరి సీతారాం జిల్లా మరియు మన్యం జిల్లా వచ్చే పర్యాటకులకు ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కొత్తపల్లి జలపాతం అని చెప్పేసి జీమాడి మండలం నుంచి కూతవేటి దూరంలోనే మంచి జలపాతం ఉందండి. చాలాసార్లు మీరు వచ్చి చూసుండొచ్చు. కానీ ఈ సంవత్సరం చాలా హంగులతో, అంటే రాత్రిపూట కూడా జనాలు వీక్షించడానికి మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం లైటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ పగలపూట కూడా పర్యాటకులు వచ్చి వీక్షించడానికి మంచి సుందరమైనటువంటి గార్డెన్ తయారు చేశారు. అది మంచి పూల మొక్కలతోని, రంగురంగుల పూల మొక్కలతోని మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ ఇదివరకు తినుబండారాలు కూడా కొంచెము తక్కువే ఉండేది. అంటే ఎక్కడి నుంచి పర్యాటకులు వస్తే అక్కడ ఫుడ్ దొరక్క ఇబ్బంది పడి అక్కడ తీసుకొచ్చారు. కానీ మొత్తం పర్యాటకుల కోసము మొత్తం అక్కడ ఫుడ్ ఏర్పాట్లు అన్ని అక్కడే చేస్తున్నారు. మీరు బయట నుంచి ఫుడ్ ఏం తీసుకురావడం అవసరం లేదు. అక్కడే హ్యాపీగా తినేసి అక్కడే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మా ప్రభుత్వం వారు, అంటే టీడీపీ ప్రభుత్వం ఎక్కువ టూరిజానికి అధిక ప్రోత్సాహకాలు ఇస్తుంది కాబట్టి ఆ టూరిజం ఇంకా డెవలప్ చేద్దాము ఏజెన్సీ ప్రాంతంలో అని చెప్పేసి మా టూరిజం బోర్డు కానీ, అలాగే మా ముఖ్యమంత్రి గారు కానీ టూరిజానికి మొదటి ప్రాంతం ఇస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా సుందరమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. అంటే గుర్రాయి ప్రాంతము కొత్తగా వెలుగులోకి వచ్చిన జలపాతం, అది కూడా మన జీమాడు మండలంలో కూతవేటి దూరంలోనే ఉంటుంది. అది కూడా డెవలప్ చేసినట్లయితే మనకి లంబసింగి మొదలుకొని అక్కడ నుండి కొత్తపల్లి రావచ్చు, కొత్తపల్లి నుంచి గుర్రాయి ప్రాంతం రావచ్చు, అక్కడ నుండి మన పాడేరు అతి సమీపంలో ఉన్నటువంటి వంజంగి వ్యూ పాయింట్ రావచ్చు, మేఘాలకొండ రావచ్చు, అక్కడ నుంచి మనం అరకు మడగడ్డ వెళ్ళొచ్చు, అక్కడ నుంచి తారాపు జలపాతం, ఇలాగ అనేక రకమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి మా ఏజెన్సీ ఏరియా పుట్టినిల్లా ఉంది. కాబట్టి పర్యాటకులు వచ్చి చక్కగా ఆనందించి, అంటే మొన్న 3 రోజులకు తుఫాన్ కారణంగా కొంచెం మేమే పర్యాటకులు రావద్దండి, వాటర్ తాకిడి ఎక్కువగా ఉంది, కొద్ది ప్రమాదాలకు గురవుతున్నారు, రోడ్డు కూడా కొట్టేసింది కాబట్టి మేమే రావద్దన్నాం. కానీ ఆ 3 రోజులు పోయిన తర్వాత ఇప్పుడు సుందరీకరణగా మొత్తం కొత్తపల్లి జలపాతం అంతా తయారు చేశారు. కాబట్టి అటు లంబసింగి మొదలుకోను అటు తారాపు వరకు ఎటు చూసినా పచ్చదనం ఉంటుంది. అలాగే వలసి పూలతోని చాలా పచ్చదనంతా మా ఏజెన్సీ ప్రాంతం అంతా అల్లుకుపోయింది. కాబట్టి ప్రేక్షకులందరూ వచ్చి, పర్యాటకులందరూ వచ్చి మా టూరిజం ప్రాంతాన్ని వీక్షించి, ఇలాంటి ప్రాంతాన్ని ప్రతి సంవత్సరం ఒకసారి అయినా సరే మీరు వచ్చి గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.